హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నామండి. ఒక మంచి వీడియోతో అయితే మేము ముందుకు వచ్చేసాను. చూడండి, వీటిని ఎప్పుడైనా చూసారా? టేస్ట్ చేసారా? కర్రీ అయితే వావ్, చాలా చాలా బాగుంటుందండి. ఇది ఓన్లీ సంవత్సరానికి మనకు ఒక్కసారి మాత్రమే దొరుకుతుంది. అది దసరా టైంలోనే దొరుకుతుంది. దసరా ముందు, దసరాలోనే మనకు దొరుకుతాయండి. చాలా చాలా బాగుంటుంది కర్రీ. ఏ చికెన్ మటన్ ఏది సరిపోదు, అంత టేస్ట్గా ఉంటుందండి. అండ్ ఇది ఒక వెజ్ కూడా కాదు, నాన్ వెజ్. చాలా చాలా బాగుంటుంది. ఇవి ఏంటో తెలిస్తే కామెంట్ చేయండి, తెలియకపోతే లాస్ట్ వరకు చూడండి, చెప్తాను. చాలా చాలా బాగుంటాయి. దీనిపైన ఒక స్టోరీ కూడా ఉంది. ఎంతమందికి తెలుసు మీలో? పక్కా అయితే పల్లెటూరులో ఉన్న వాళ్ళకి మాత్రం పక్కా తెలుస్తుందండి ఇవి ఏంటన్నది. చూడండి, ఇంక కర్రీ అయితే వావ్, ఇంక చెప్పవసరం లేదు, అంత టేస్ట్గా ఉంటుంది. ఇంతకీ వీటిని ఏమంటారంటే పుట్టగొడుగు అనేసి అంటామండి. పుట్టలు ఉంటాయి కదా, పుట్ల పైన ఉంటాయి ఇవి. ఓన్లీ వర్షాలు పడినప్పుడు మనకు దసరా టైంలోనే దొరుకుతాయి, సంవత్సరం అంతా దొరకవు. అవి ఒక్క టైమే దొరుకుతాయండి. పుట్టగొడుగు అంటాం దీన్ని, పుట్టగొడుగు. పుట్టగొడుగులు కూడా టూ టైప్స్ ఉంటాయి. చిన్నవి ఉంటాయి, పెద్దవి ఉంటాయి అన్నమాట. ఇవి చిన్నవి చిన్నవి చాలా చాలా టేస్ట్గా ఉంటాయి. పెద్దవి కూడా బాగుంటాయి, నాకైతే చిన్నవి నచ్చుతాయి. చాలా బాగుంటాయండి. తెలిస్తే కామెంట్ చేయండి, ఆ స్టోరీ ఏంటో. తెలియకపోయినా కామెంట్ చేయండి, చెప్తాను. పల్లెటూరు వారికి అయితే పక్కా తెలుస్తుందండి. అంతే. ఈ వీడియో కర్రీ అయితే వావ్.